నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్లో బిజినెస్ స్టాటిస్టిక్స్ 1 అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం హార్మోనిక్ మీన్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం జియోమెట్రిక్ మీన్ అంటే ఏంటిదో చూద్దాము. సో జియోమెట్రిక్ మీన్ ఫస్ట్ మనం చూడాలంటే ఇందులో మనకి ఇండివిజువల్, డిస్క్రీట్, ఇంకా కంటిన్యూస్ సిరీస్ 3 చూద్దాం ఎలా సాల్వ్ చేయాలో. సో ఇండివిజువల్ సిరీస్ క్వశ్చన్ ఇస్తే ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మనకి నార్మల్గా ఇలా నంబర్స్ అనేటివి ఇస్తారనమాట. ఒకవేళ ఇండివిజువల్ సిరీస్ ఒకవేళ జియోమెట్రిక్ మీన్లో ఇస్తే క్వశ్చన్లో వాళ్ళు జియోమెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ అని మెన్షన్ చేస్తారు. బట్ ఏదైతే సిరీస్ ఉందో దాన్ని చూసి మీరు ఇండివిజువలా, డిస్క్రీటా, కంటిన్యూసా అని మీరే కనుక్కోవాలి. సో ఇండివిజువల్ అంటే ఏంటిది, మనకి ఫ్రీక్వెన్సీస్ ఇవ్వరనమాట. సో ఒకవేళ ఫ్రీక్వెన్సీస్ ఇస్తే అది డిస్క్రీట్ సిరీస్ చేయాలి. క్లాస్ ఇంటర్వెల్స్ లాగా ఇస్తేనేమో కంటిన్యూస్ సిరీస్ చేయాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఇచ్చినారు, జియోమెట్రిక్ మీన్ది ఇండివిజువల్ సిరీస్లో ఇచ్చినారు. సో జియోమెట్రిక్ మీన్ మీరు ఎగ్జామ్లో మ్యాక్సిమం చేయలేరు, ఎందుకంటే మనం నార్మల్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి లాగ్ అనేది ఫైండ్ అవుట్ చేయలేము. సో జియోమెట్రిక్ మీన్ మనం చేయాలంటే మనకి లాగ్, యాంటీ లాగ్ టేబుల్ అనేది ఉండాలి. సో మనం క్యాజువల్గా ఇట్లా నార్మల్ క్యాలిక్యులేటర్లో చేయాలంటే పాసిబుల్ ఉండదు. ప్లస్ కొన్ని సెంటర్స్లో మనకి ఏదైతే యాంటీ లాగ్ టేబుల్ ఉందో, ఇంకా లాగ్ టేబుల్ ఉందో దాన్ని అలౌ చేయరు. సో మ్యాక్సిమం దీన్ని ఆప్షన్లో పెట్టుకోండి. నేను జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకి జియోమెట్రిక్ మీన్ ఇండివిజువల్ సిరీస్ది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో వాళ్ళు మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చినారు, ఫస్ట్ అవి రాసుకున్నాము. ఏమి ఇచ్చినారు, మనకి ఎక్స్ వాల్యూస్ అనేటిది వాళ్ళు ఇచ్చినారు. సో ఈ ఎక్స్ వాల్యూస్ని తీసుకొని నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనకి ఫార్ములా ఏంటిది ఇండివిజువల్ సిరీస్లో జియోమెట్రిక్ మీన్ది యాంటీ లాగ్ సమ్మేషన్ లాగ్ ఎక్స్ బై ఎన్. సో సమ్మేషన్ లాగ్ ఎక్స్ బై ఎన్ ఇంకా యాంటీ లాగ్ మనకు ఉంది. సో వాళ్ళు మనకు క్వశ్చన్లు ఇచ్చింది ఏంటిది, ఎక్స్ ఇచ్చినారు. సో ఇప్పుడు మనకు ఫార్ములాలో ఇంకా కావాల్సింది ఏంటిది, లాగ్ ఎక్స్ కావాలి, ఎన్ కావాలి. సో లాగ్ ఎక్స్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇప్పుడు మనకు వాళ్ళు ఎక్స్ ఇచ్చినారు కదా, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లాగ్ ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో లాగ్ ఎక్స్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, వాళ్ళు ఇచ్చిన ఎక్స్కి మనం లాగ్ చేయాలి. మనం నార్మల్ క్యాలిక్యులేటర్స్ ఏవైతే ఉంటాయో అందులో లాగ్ అనేది ఉండదు అనమాట. సో ఇప్పుడు మనం ఎలా చేస్తారో చూద్దాము. సో మొబైల్లో మనకి లాగ్ అనేది వాళ్ళకి డిఫాల్ట్గా ఉంటుంది. సో లాగ్ అనేది ఇక్కడ LG అని ఉండి బ్రాకెట్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. సో దాన్ని కొట్టిన తర్వాత వాళ్ళు మనకి ఏదైతే నెంబర్ ఇచ్చినారో క్వశ్చన్లో ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చినారు, మనకి 1 2 3 4 5 ఇచ్చినారు కదా. సో 1 2 3 4 5 అని రాసి అప్పుడు ఏం చేయాలి, మనం బ్రాకెట్ క్లోజ్ చేయాలి. అప్పుడు మనకి ఏమైతే ఆన్సర్ వస్తుందో అదే ఏంటిది, మనకి లాగ్ ఎక్స్ వాల్యూ అనమాట. సో అలానే మిగతా వాటి అన్నిటివి కూడా మనం ఏం చేయాలి, లాగ్ అని కొట్టి ఇవన్నీ వాల్యూస్ రాసుకోవాలి. అప్పుడు మనకి ఏవైతే లాగ్ ఎక్స్ వస్తాయో అవి వస్తాయి. వచ్చిన తర్వాత ఇండివిజువల్ సిరీస్లో మనం ఏవైతే వాళ్ళు ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ ఉన్నాయో అవి నంబర్స్ ద్వారా తీసుకుంటాం. లైక్ 1 2 3 4 5 అని తీసుకుంటాం. అదే డిస్క్రీట్ ఇంకా కంటిన్యూస్లో ఏం చేస్తాము, సమ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ని అంటే ఫ్రీక్వెన్సీని, అప్పుడు ఎన్ వాల్యూ వస్తుంది. సో ఇండివిజువల్ సిరీస్ కాబట్టి మనం ఏం చేసినాం, వీటిని కౌంట్ చేసి తీసుకున్నాం. సో ఎన్ని ఉన్నాయి, మనకి ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనము ఏదైతే లాగ్ ఎక్స్ ఉందో సో ఆ లాగ్ ఎక్స్ని ఏం చేస్తాము, టోటల్ చేస్తాం. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, సమ్మేషన్ లాగ్ ఎక్స్ అనేది వస్తుంది. సమ్మేషన్ లాగ్ ఎక్స్ అంటే ఏంటిది, ఇవన్నీ మనం ప్లస్ చేసుకుంటే వచ్చిన వాల్యూ. ఇప్పుడు మనం ఫార్ములాలో అప్లై చేద్దాము, యాంటీ లాగ్ సమ్మేషన్ లాగ్ ఎక్స్ బై ఎన్. సో ఇప్పుడు మనకి ఏమేమి వచ్చినాయి వాల్యూస్, లాగ్ ఎక్స్ వచ్చింది, ఎన్ వచ్చింది. సో ఆ రెండు వాల్యూస్ ఇక్కడ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే డివిజన్ చేస్తామన్నమాట. ఈ రెండు వాల్యూస్ని డివిజన్ చేస్తే 2.09 అనేది మనకు వచ్చింది. సో యాంటీలాగ్ ఎలా చేస్తామంటే ఫస్ట్ 10 అని రాసుకోవాలి. 10 అని రాసుకున్నాక మనకి క్యాలిక్యులేటర్లో ఇలా ఒక సింబల్ అనేది ఉంటుంది అనమాట, x⁻y అని చెప్పి. సో ఆ సింబల్ని కొట్టి తర్వాత ఇక్కడ మనకి ఏదైతే డివిజన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఉందో దాన్ని ఇక్కడ రాయాలన్నమాట. సో రాస్తే మనకి ఏమొస్తుంది, ఏదైతే మనకి జియోమెట్రిక్ మీన్లో ఇండివిజువల్ సిరీస్లో ఆన్సర్ అనేది ఇప్పుడు కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇండివిజువల్ సిరీస్ ఇస్తే ఇలా చేయాలి, ఒకవేళ డిస్క్రీట్ ఇస్తే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ మనకి ఏదైతే 7th క్వశ్చన్ ఉందో అందులో ఎక్స్తో పాటు ఫ్రీక్వెన్సీ కూడా ఇచ్చినారు చూడండి, ఎఫ్ అని చెప్పి. సో ఇట్లా ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు అది మనకి ఏ సిరీస్ అవుతుంది, డిస్క్రీట్ సిరీస్ అనేది అవుతుంది. సో డిస్క్రీట్ సిరీస్ మనం ఎలా చేస్తామో ఇప్పుడు చూద్దాము. సో డిస్క్రీట్ సిరీస్లో మనకి ఏం యాడ్ అయింది, జస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది యాడ్ అయింది. సో మనం బాక్స్లో రాసుకుంటప్పుడు ఫస్ట్ ఎక్స్ అని రాసుకుంటాము, తర్వాత ఫ్రీక్వెన్సీ వాళ్ళు ఇచ్చినవి 2 బాక్సెస్ క్వశ్చన్లో. సో అవి ఇక్కడ రాసుకున్న తర్వాత మనకి ఫార్ములాలో ఏం యాడ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ అనేది ఒక్కటే యాడ్ అవుతుంది అంతే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఎక్స్ ఎఫ్ 2 రాసుకున్న తర్వాత లాగ్ ఎక్స్ ఎలా చేస్తాం, మనం ఇప్పుడే చూపించినాం కదా క్యాలిక్యులేటర్లో లాగ్ అని కొట్టి ఏదైతే ఎక్స్ వాల్యూ ఉందో దాన్ని రాయాలి. అప్పుడు మనకి ఈ వాల్యూస్ అనేటివి వస్తాయి. ప్రతి ఒక్క దానికి అలా చేయాలి. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎఫ్ లాగ్ ఎక్స్ ఎలా చేస్తామంటే ఈ ఎఫ్ని ఇంకా ఈ లాగ్ ఎక్స్ని ఏం చేస్తాం, ఇంటూ చేస్తాం. 12 × 1 15 × 1.30 అలా చేస్తే మనకి ఈ వాల్యూస్ అనేటివి వస్తాయి అన్నమాట. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, మనకి ఇప్పుడు ఫార్ములాలో ఏం కావాలి,
ఎఫ్ లాగ్ ఎక్స్ కావాలి, ఇంకా ఎన్ కావాలి. సో ఎఫ్ లాగ్ ఎక్స్ అంటే ఏంటిది, ఇవన్నిటిది మనము యాడ్ చేస్తే వచ్చే వాల్యూ. సో ఇప్పుడు ఆ వచ్చిన వాల్యూ ఉంది కదా మనకి, అది పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఎన్ వాల్యూ కావాలి. సో మనం ఇండివిజువల్ సిరీస్లో ఏవైతే ఎక్స్ ఉన్నాయో వీటిని కౌంట్ చేసి తీసుకుంటాం. బట్ డిస్క్రీట్ సిరీస్లో ఏం చేస్తాము, ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని యాడ్ చేసి తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నిటిని సమ్ చేస్తే అప్పుడు మనకి ఎన్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఎఫ్ లాగ్ ఎక్స్ వచ్చేసింది, ఎన్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఫార్ములాలో అప్లై చేయాలి. ఎలా అప్లై చేస్తాం మనం ఫార్ములాలో, యాంటీ లాగ్ సమ్మేషన్ ఎఫ్ లాగ్ ఎక్స్ బై ఎన్ అనేది మన ఫార్ములా. సో ఎఫ్ లాగ్ ఎక్స్ అనేది మనం ఆల్రెడీ చేసినాము. నెక్స్ట్ ఎన్ అనేది కూడా మనకు తెలుసు. ఆ రెండు వాల్యూస్ రాసుకోవాలి. రాసుకున్నాక ఈ రెండింటిని డివిజన్ చేయాలి. అప్పుడు మనకి ఈ వాల్యూ వస్తుంది. సో ఈ వాల్యూ వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తాము, క్యాలిక్యులేటర్లో ఫస్ట్ మనం 10 అని కొట్టిన తర్వాత ఒక సింబల్ ఇలా ఉంటుంది అనమాట మనకి క్యాలిక్యులేటర్లో. సో ఆ సింబల్ మీద నొక్కితే మనకి ఈ 10 పక్కన ఆటోమేటిక్గా ఇలా పైన ఇలా వస్తుంది. అది వచ్చిన తర్వాత ఈ వాల్యూని కొట్టాలి మనం క్యాలిక్యులేటర్లో. కొడితే మనకి ఏమొస్తుంది అప్పుడు అంటే ఇది మనకి ఏంటిది, యాంటీలాగ్ని డినోట్ చేస్తుంది అనమాట ఇది. సో యాంటీలాగ్ మనం కొట్టినాము, నెక్స్ట్ ఇది కొడతాము వాల్యూ, కొడితే అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇలా మనం డిస్క్రీట్లో ఫ్రీక్వెన్సీ ఇస్తే ఇలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్లో మనకి ఏం యాడ్ అవుతాయి అని చెప్పిన నేను, క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయని చెప్పిన. సో క్లాస్ ఇంటర్వెల్స్ అంటే ఏంటిది, 0 to 10 అని ఇస్తే మనం అప్పుడు ఏం తీసుకుంటాం, బాక్స్లో చేసేటప్పుడు మిడ్ వాల్యూస్ తీసుకుంటాం కదా. సో మిడ్ వాల్యూస్ అనేటివి యాడ్ అవుతుంది కదా కంటిన్యూస్ సిరీస్లో. అందుకే మనకి ఫార్ములాలో జస్ట్ ఏం యాడ్ అవుతుంది, సేమ్ డిస్క్రీట్ లాగానే ఉంటుంది ఫార్ములా, బట్ దీంట్లో ఏం యాడ్ అవుతుంది, మిడ్ వాల్యూస్ అనేటిది యాడ్ అవుతుంది. సో ఎం అనేది యాడ్ చేసినాం ఫార్ములాలో. ఇప్పుడు మనకి ఏదైతే 10th క్వశ్చన్ ఉందో అది క్లాస్ ఇంటర్వెల్స్ లాగా ఉంది. సో 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. సో ఈ ఎక్స్ వాల్యూస్, ఈ ఎఫ్ వాల్యూస్ వాళ్ళే క్వశ్చన్లో ఇచ్చినారు. బట్ మనం మిడ్ వాల్యూస్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే మనకు ఫార్ములాలో ఎం అని ఉంది కదా. సో మిడ్ వాల్యూస్ ఏంటి, దీనికి 0 నుంచి 10 మధ్యలో ఏముంటుంది, 5 ఉంటుంది. నెక్స్ట్ 15, 25, 35, 45. సో అలా మిడ్ వాల్యూస్ తీసుకున్న తర్వాత ఏదైతే మనకి ఫార్ములాలో లాగ్ ఎమ్ కావాలి, సో ఎఫ్ లాగ్ ఎమ్ కావాలి కదా. సో ఫస్ట్ లాగ్ ఎమ్ చేసుకోవాలి, ఆ తర్వాతనే మనం ఎఫ్ లాగ్ ఎమ్ చేయొచ్చు. సో లాగ్ ఎమ్ చేయాలంటే మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ ఏవైతే ఇక్కడ మనకి మిడ్ వాల్యూస్ ఉన్నాయో వాటివి లాగ్ చేయాలన్నమాట. అంటే క్యాలిక్యులేటర్లో లాగ్ అని కొడితే ఇలా ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు మనం ఏం చేయాలి, ఈ వాల్యూస్ని 1 by 1 కొడితే అప్పుడు ఈ వాల్యూస్ అనేటివి మనకు వస్తాయి. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎఫ్ లాగ్ ఎమ్ కావాలంటే మనం ఏం చేస్తాము, ఈ ఎఫ్ని ఇంకా ఇక్కడ మనం చేస్తే వచ్చిన లాగ్ ఎమ్ని ఏం చేస్తాం, ఇంటూ చేస్తే అప్పుడు మనకి ఈ వాల్యూస్ వస్తాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు ఫార్ములాలో ఎన్ కావాలి కదా. ఎన్ కావాలంటే నేను ఏం చెప్పినాను, డిస్క్రీట్ ఇంకా కంటిన్యూస్ సిరీస్లో ఎన్ కావాలంటే మనం ఫ్రీక్వెన్సీని యాడ్ చేయాలి. అదే ఇండివిజువల్ సిరీస్లో ఎక్స్ని టోటల్ ఎంత ఉందో చూసుకోవాలి, అంటే 1, 2, 3, 4, 5 లాగా చూసుకుంటాము. బట్ ఇక్కడ మనకి కంటిన్యూస్ సిరీస్ కదా, ఇది క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి కాబట్టి సో కంటిన్యూస్ సిరీస్లో ఫ్రీక్వెన్సీ దగ్గరికి వెళ్ళి దాన్ని మొత్తాన్ని యాడ్ చేయాలి, అప్పుడు మనకి ఎన్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ మనకి ఫార్ములాలో ఎఫ్ లాగ్ ఎమ్ కావాలి కదా, సో దాన్ని కూడా యాడ్ చేస్తే మనకి 63.2 అనేది వచ్చింది. ఇప్పుడు ఫార్ములాలో అప్లై చేయాలి, యాంటీలాగ్ ఎఫ్ లాగ్ ఎమ్ బై ఎన్. సో యాంటీలాగ్ని అలానే ఉంచి ఏదైతే మనకి ఎఫ్ లాగ్ ఎమ్ ఇప్పుడు మనం చేస్తే బాక్స్లో వచ్చిందో అది రాసుకోవాలి, ఇంకా ఎన్ రాసుకోవాలి. రెండింటిని డివిజన్ చేస్తే మనకి ఈ ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ యాంటీలాగ్ చేయాలంటే మనం నార్మల్ క్యాలిక్యులేటర్స్తో చేయలేము. సో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ కావాలి, బట్ మనకు అవి ఎగ్జామ్ సెంటర్స్లో అలౌ చేయరు. సో మ్యాక్సిమం ఈ క్వశ్చన్ లాంటివి అయితే ఇవ్వరు ఎగ్జామ్లో, జస్ట్ మీకు ఎలా చేస్తారో తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా. సో ఇక్కడ యాంటీలాగ్ అంటే మనం ఏం చేస్తాం, క్యాలిక్యులేటర్లో ఫస్ట్ 10 అని కొట్టి ఆ తర్వాత మనకి క్యాలిక్యులేటర్లో ఇలా ఒక సింబల్ ఉంటుంది, దాన్ని మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా 10 మీద పవర్లో మనకి ఈ సింబల్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత సో ఇదేంటిది, మనకి యాంటీలాగ్ని డినోట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకున్న వాల్యూ ఏంటిది, ఆ వాల్యూని ఇక్కడ కొట్టాలి, కొడితే అప్పుడు మనకు వచ్చేది ఏంటిది, జియోమెట్రిక్ మీన్లో ఆన్సర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకవేళ ఇండివిజువల్ ఇచ్చిరా, డిస్క్రీట్ ఇచ్చిరా, కంటిన్యూస్ ఇచ్చిరా చూసుకోవాలి. ఇండివిజువల్ ఇచ్చిరంటే నార్మల్గా లాగ్ బై ఎన్ అనేది వస్తుంది మనకి, లాగ్ ఎక్స్ బై ఎన్ అనేది వస్తుంది. లేదు ఒకవేళ వాళ్ళు ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినారు అంటే డిస్క్రీట్లో చేయమంటున్నారంటే ఎఫ్ లాగ్ ఎక్స్ అనేది వస్తుంది. లేదు కంటిన్యూస్లో చేయమంటున్నారంటే ఎఫ్ లాగ్ ఎక్స్ రాదు, ఎమ్ అనేది వస్తుంది. సో ఫార్ములాస్ అన్నీ చేంజ్ ఏమి ఉండదు, ఒక ఫార్ములా నేర్చుకుంటే అన్నిట్లో జస్ట్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేసి మిడ్ వాల్యూస్ని యాడ్ చేస్తే అన్నిటికీ సేమ్ ఫార్ములానే ఉంటుంది అనమాట. సో ఇది మనకి జియోమెట్రిక్ మీన్ ఇలా సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ మనము మీడియన్ మోడ్ కంప్లీట్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.